ఈ వీడియో మీ కంట పడింది అంటే మీరు చాలా అదృష్టవంతులు. ఈ పుస్తకాన్ని అన్నపిండి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో చక్కగా ప్రతి ఒక్క ఘట్టాన్ని చాలా స్పష్టంగా మనకి కళ్ళకు కట్టినట్టుగా వివరించారు. ఈ వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. ఈరోజు కొంచెము, రేపు కొంచెము, అలా మొత్తం మీద వినడానికే ప్రయత్నించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంతో మనస్సుకి తృప్తిగా అనిపిస్తుంది అన్నమాట మొత్తం విన్న తర్వాత. నన్ను నమ్మండి ఒక్కసారి. దామోదర డివోషనల్ ఛానల్కి స్వాగతం. శ్రీ పార్వతీ కళ్యాణాన్ని మనం ఎందుకు వినాలి అనుకుంటున్నారా? ఈ పార్వతీ కళ్యాణం పారాయణ చేసిన వారికి, స్త్రీ పురుషుల వివాహం కాని వారికి వివాహం, అన్యోన్య దాంపత్యం, సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతాయి అని, ఇలా మనకి తెలియని ఎన్నో విషయాలు ఫలిస్తాయి అని చెప్పి ఫలస్తుతి చెప్తోంది. ఇది కార్తీక మాసంలోనే కాదండి, ఎప్పుడైనా సరే మనకి అనుకూలత కావాలి అనుకున్నప్పుడు శ్రీ పార్వతీ కళ్యాణాన్ని చదవండి, రాకపోతే వినండి. మీరే మార్పుని గమనించగలుగుతారు. ఇంకా మొదటిగా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకి నమస్కరిస్తూ శ్రీ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని మొదలు పెడదాం. మన ప్రాచీన పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాల్లో అన్ని కాలాలకు చెందిన స్త్రీ పురుషులందరికీ మేలుని కలిగించే విశేషములైన అంశాలెన్నో ఉన్నాయి. వాటిలో పార్వతీ కళ్యాణం, సీతా కళ్యాణం, రుక్మిణీ కళ్యాణం చాలా ముఖ్యమైనవి. శ్రీ పార్వతీ కళ్యాణ కథ శివమహాపురాణంలోను, వాయుపురాణంలోను, స్కాంద మహాపురాణంలోను వివరంగా వర్ణించబడింది. తరువాత మహాకవి కాళిదాసు కుమార సంభవం అనే పేరుతో సంస్కృతంలో ఒక మహాకావ్యాన్ని కూడా రాశారు. ఈ పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన స్త్రీ పురుషులు ఎవ్వరికైనా సరే వెంటనే పెళ్లి జరిగి ఆ దంపతులకు గొప్ప సాహసవంతుడైన, సుగుణవంతుడైన కొడుకు పుడతాడు. వాళ్ళ ఇంట ఏ విధములైన దుష్ట గ్రహ దోషాలు కలుగవు. పార్వతీదేవి పుట్టుట. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో పెద్దదైన సతీదేవిని ఈశ్వరునికిచ్చి పెళ్లి చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండగానే ఒక యజ్ఞాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ విషయం తెలుసుకొని సతీదేవి తన భర్త అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు పరమశివుణ్ణి చాలా తీవ్రంగా దూషించాడు. శివ దూషణని భరించలేని సతీదేవి అక్కడే యోగాగ్నిలో పడి దగ్ధురాలైంది. ఈ దక్ష యజ్ఞానికి సంబంధించిన కథని ఇక్కడ చాలా క్లుప్తంగా వివరించారండి. ఎందుకు అంటే పార్వతీతో కళ్యాణం ఎలా జరిగింది అని చెప్పడమే ముఖ్య ఉద్దేశం కాబట్టి. ఇది పార్వతీదేవి యొక్క పూర్వ వృత్తాంతం. ఇప్పుడు పార్వతీదేవి ఎవరికి జన్మించిందో చూద్దాం. దేవభూమి అయిన ఉత్తర దిక్కున దేవ స్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజు తూర్పు పశ్చిమ దిక్కులకు ఆవరించి ఉన్నాడు. అతడు తన పితృదేవతల మానస పుత్రిక అయిన మేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు సుగుణవంతుడైన కొడుకు పుట్టాడు. వానికి మైనాకుడు అనే పేరు పెట్టారు. తరువాత యోగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి పరమశివుణ్ణే ధ్యానిస్తూ మేనకాదేవి గర్భంలో ప్రవేశించి మేనకా హిమవంతుల కుమార్తెగా పుట్టింది. ఆమె గౌరవర్ణంలో పుట్టడం చేత ఆమెకు గౌరీ అనే పేరు పెట్టాడు. పర్వతరాజు పుత్రిక అయినందున ఆమెకు జనులందరూ పార్వతి అని పిలిచారు. పార్వతి శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానురాలయ్యింది. కాలానుగుణంగా ఆమె యవ్వనవతి అయ్యింది. సతీదేవి విరహయోగంతో పరమశివుడు ఎక్కడ ఉన్నాడు? పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక హిమవత్ పర్వత చర్యలలోని తీవ్రమైన తపస్సు చేయ ప్రారంభించాడు. ఈ విషయాన్ని తెలుసుకొని హిమవంతుడు పరివారంతో పాటుగా తన కుమార్తెను వెంట పెట్టుకొని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చేయమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతిని నియమించాడు. పార్వతీదేవి స్వయంగా భక్తితో పువ్వులు, సమిధలు, దర్భలు ఈశ్వరునకు సమర్కూర్చి పెడుతూ ఆయన తపస్సుకి భంగం కలగకుండా పరిచర్య చేస్తున్నది. ఇలా హిమవంతుడు ఎందుకు చేయమని నియమించాడు? దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని ఏంటో ఇప్పుడు చూద్దాం.
తారకాసురుడు పెరుగుతున్న బాధలను భరించలేక దేవతలందరూ దేవేంద్రులతో కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ ప్రత్యక్షమై దీనంగా ఉన్న వాళ్ళని చూశాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మను గొప్పగా స్తుతించారు. బ్రహ్మదేవ, సృష్టికి ముందు ఒక్కడివే అయిన నీవు సత్వ రజస్ తమో గుణాలను మూడింటిని విభజించి భేద స్వరూపుడవైన నీకు నమస్కారములు. నీవు జలములందుంచిన వీర్యం వల్లనే చరాచరాత్మకమైన విశ్వం ఆవిర్భవించింది. అందుచేతనే నిన్ను ప్రపంచమునకు కారకుడవని చెప్తున్నారు. నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి సృష్టి స్థితి సంహారములకు కారణుడవయ్యావు. ఇక్కడ బ్రహ్మ అంటే మూడు తలల బ్రహ్మ కాదండి, పరబ్రహ్మ స్వరూపాన్ని చెప్తున్నారు. స్త్రీ పురుషులను సృష్టించాలనే కోరికతో నీ దేహ భాగాలే తల్లిదండ్రులని చెప్తున్నారు. బ్రహ్మదేవ, నిన్ను నీవే సృష్టించుకున్నావు, నిన్ను నీవే తెలుసుకుంటున్నావు, నీలో నీవే లయమవుతున్నావు. ఇతరుల అపేక్ష నీకు కొంచెం కూడా లేదు. నీవు ద్రవ స్వరూపుడవు, కఠిన స్వరూపుడవు, స్థూలము సూక్ష్మము, కార్యము కారణము, అణువుల్లో అణువుగా, మహత్తులకు మహత్తుగా ఉంటున్నావు. ముందుగా ఓంకారాన్ని కలిగి ఉదాత్తనుదాత్త స్వరాలను కలిగి యజ్ఞము పనిగా స్వర్గము ఫలితంగా కలిగిన వేదాలకు నీవే కారణుడు అవుతున్నావు. భోగ మోక్షాల రూపమైన నిన్ను ప్రకృతికి సాక్షివైన పరమాత్మవు అని చెప్తున్నావు. నీవు పితృదేవతలకే తండ్రివి, దేవతలకు దేవుడవు, పరమున కంటే పరమైన వాడవు. నీవే హవ్యము, నీవే హోతవు, నీవే యజమానివి. భోజ్యము భోక్త భుజింపచేసేవాడవు నీవే, నీకంటే రెండవది లేదు. ఈ విధమైన దేవతల యథార్థ స్తోత్రానికి సంతోషించిన బ్రహ్మ దేవతలను అనుగ్రహించి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధాలైన భాష 4 ముఖాల నుంచి వెలువడింది. దేవతల యోగక్షేమాలను అడిగాడు. వాళ్ల ముఖాలు కాంతిహీనములై ఉండడానికి కారణాన్ని అడిగాడు. తారకాసుని వలన తాము పడుతున్న బాధలను వివరించి వాణ్ణి సంహరించమని దేవతలు ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ చెప్పాడు, మీ కోరిక నెరవేరుతుంది, కానీ నేను వాణ్ణి సంహరించలేను. వాణ్ణి నేనే వృద్ధి పొందించాను. విషవృక్షాన్నైనా తానే పెంచి తానే నరుకుట తగినది కాదు కదా. వాణ్ణి చంపడానికి ఈశ్వర తేజస్సు నుంచి పుట్టిన వాడే సమర్థుడవుతాడు, కానీ ఇంకెవ్వరూ కూడా సాధ్యం కాదు. ఈశ్వరుని తేజస్సును పార్వతి మాత్రమే భరింపగలదు. అందువలన ఇనుము అయస్కాంతం చేత ఆకర్షింపబడినట్లుగా శివునకు పరిచర్యలు చేస్తున్న పార్వతి మనస్సును పరమేశ్వరుడు ఆకర్షించేట్లుగా ప్రయత్నించండి. ఆ పార్వతీ పరమేశ్వరుల కుమారుడు మీకే సేనాని అవుతాడు. ఈ విధంగా చెప్పి బ్రహ్మ అంతర్ధానం చెందాడు. దేవతలు కూడా కార్యాన్ని చక్కబెట్టడానికి దేవలోకానికి వెళ్ళిపోయారు. ఇది పార్వతీదేవి పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి సపర్యలు చేయడానికి కారణం. అప్పుడు దేవేంద్రుడు పరమేశ్వరుని మనస్సును చెలింపచేయగలిగే శక్తి మన్మధునికి మాత్రమే ఉన్నదని నిశ్చయించి మనస్సులో తలుచుకున్నాడు. వెంటనే మన్మథుడు స్త్రీల కనుబొమ్మల వంటి అందమైన ధనస్సుని భుజంపై ధరించి లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకొని వసంతునితో కలిసి ఇంద్రుని ఎదుటకు వచ్చాడు. దేవేంద్రుడు మన్మథుణ్ణి చాలా గౌరవించి తన సింహాసనంపై కూర్చుండబెట్టుకొని, మిత్రమా, నాకు వజ్రాయుధము నీవును 2 అస్త్రములు. వజ్రాయుధం తపస్శాలుర విషయంలో మందమైనది, నీవనే అస్త్రము సర్వ కార్యములలోనూ సమర్థమైనది, కార్యసాధనమైనది. నీ బలం నాకు తెలుసును, కావున నాతో సమానుడవైన నిన్ను దేవకార్య సాధనకై వినియోగిస్తున్నాను. తపస్సులో నిమగ్నుడై ఉన్న పరమేశ్వరుణ్ణి పార్వతీ సేవిస్తుంది. దేవతలను మిక్కిలి బాధించే తారకాసురుణ్ణి చంపగల శక్తి ఈశ్వర తేజస్సు నుంచి పుట్టిన వానికే ఉంది. అందువల్ల ఈశ్వరుని మనస్సు పార్వతిని ఆకర్షించేటట్లుగా నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో నీకు వసంతుడు సహాయపడగలడు. ఈ పని పార్వతీదేవి వలన కావలసినదే అయినప్పటికీ బీజమే అంకురమును కారణమైనప్పటికీ ఉత్పత్తి కంటే ముందు నీరు ప్రధానమవుతుంది. నీవి పనికి ప్రధానుడవు. నీ బాణప్రయోగం లేకుండా పరమశివునకు పార్వతీని చూడగలిగే ఆసక్తి కలుగదు. దీనివలన నీకు కలిగే కీర్తిని గురించి నేను చెప్పనక్కర్లేదు. ఎందుకంటే యాచించే వాళ్ళు దేవతలు,
పని 3 లోకాల వాళ్ళది. పని నీ బాణం చేత మాత్రమే సిద్ధిస్తుంది. నీ పరాక్రమం విచిత్రమైనది. ఈ విధమైన దేవేంద్రుని ఆజ్ఞాపూర్వకములైన మాటలను విని మన్మథుడు తన భార్య అయిన రతీదేవి, స్నేహితుడైన వసంతునితో కలిసి శివుని తపోభూమికి వెళ్ళాడు. వసంతుడు ప్రకృతినంతటినీ ఫలింపజేశాడు. అయినప్పటికీ నందీశ్వరుని ఆజ్ఞ వలన అడవి నిశ్చలమైపోయింది. దేవదారు చెట్టు మొదట అరుగుపై పులితోలు పరుచుకొని సమాధిలో కూర్చున్న మహేశ్వరుణ్ణి మన్మథుడు చూశాడు. ఆ ఈశ్వరుడు వీరాసనంలో ధ్యానం చేస్తున్నాడు. పాములతో జడలను పైకెత్తి కట్టుకున్నాడు. జపమాలను చేతిలో ధరించాడు. ప్రాణాయామం చేస్తూ ఉన్నాడు. అంతలో వనదేవతలైన చెలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకుని వస్తున్న పార్వతిని మన్మథుడు చూశాడు. పార్వతీదేవి పరమశివుని దగ్గరకు వచ్చింది. అదే సమయంలో ఈశ్వరుడు తన తపస్సును సాక్షాత్కరింప చేసుకొని యోగాన్ని విడిచిపెట్టాడు. నంది శివునకు నమస్కరించి సేవాభావంతో పార్వతీ వచ్చిన విషయాన్ని చెప్పాడు. పార్వతీదేవి చెలికత్తెలు తాము తెచ్చిన పువ్వులను శివుని పాదాల దగ్గర పెట్టారు. పార్వతీదేవి కూడా తన జడలో ధరించిన పువ్వులు జారునట్లుగా వంగి నమస్కరించింది. అప్పుడు శివుడు ఆమెను సవతిపోరు లేని ప్రియుని భర్తగా పొందమని ఆశీర్వదించాడు. మన్మథుడు వాళ్ళిద్దరినీ దగ్గరగా చూశాడు. తాను పూల బాణాన్ని ప్రయోగించడానికి ఇదే తగిన సమయమని నిశ్చయించుకొని తన వింటి నారిని సంధించాడు. పార్వతీదేవి తామర పూసల తావళాన్ని శివుని చేతికిచ్చింది. ఆ దండని అందుకోవడానికి శివుడు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. మన్మథుడు బాణాన్ని వింటికి సంధించాడు. అతడు బాణాన్ని ప్రయోగించే లోపులోనే శివునిలో కొంచెం ధైర్యం తగ్గి తన 3 కళ్ళతోనూ ఎర్రని పెదవి గల పార్వతీ ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి కూడా ఒళ్లంతా పులకరించగా సిగ్గుతో ముఖాన్ని అడ్డంగా తిప్పుకున్నది. అంతలో జితేంద్రియుడైన శివుడు తన మనస్సు చెలించడానికి కారణమేమిటా అని నలువైపులా చూశాడు. అప్పుడు ఎడమ కాలిని వంచి బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మథుణ్ణి చూశాడు. వెంటనే శివుని 3వ కంటి నుంచి అగ్ని జ్వాలలు బయటికి వచ్చాయి. ఆ జ్వాలలు దేవతలు వారించే లోపులోనే మన్మథుణ్ణి దహించేశాయి. తన భర్త కాలిపోవడాన్ని చూసి రతీదేవి మూర్ఛపోయింది. తన మనస్సునకు అడ్డుపడిన పార్వతి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ప్రమథ గణాలతో పాటుగా అంతర్ధానం చెందాడు. పార్వతి తనకు చెలికత్తెల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. తన కళ్ళ ఎదుటనే మన్మథుడు కాలిపోవడం చూసిన పార్వతి శివునిచే తన కోరిక నెరవేరకపోవడాన్ని తలుచుకొని తన రూపాన్ని తానే నిందించుకుంది. ప్రియుడు గుర్తించని అందం వ్యర్థమైంది కదా అని నిరాశపడింది. ఏ విధమైన దోషం లేని అందమైన శరీరాన్ని పొందడానికి తపస్సు చెయ్యాలని నిశ్చయించుకున్నది. సగము శరీరాన్నిచ్చే భర్తను పొందడానికి తపస్సు మాత్రమే సాధనమని అనుకుంది. తన కూతురి నిశ్చయాన్ని తెలుసుకున్న మేనాదేవి ఉమా అని పలికింది. తల్లి వద్దు, అందుచేతనే పార్వతిని ఉమాదేవి అని పిలుస్తున్నారు. తల్లి, దిరిసన పువ్వుల వలె అతి కోమలమైన నీ శరీరం రాతి వంటి మిక్కిలి కఠినమైన తపస్సును భరించలేదు. స్థిరమైన నిశ్చయం కలిగిన పార్వతీదేవి మనస్సుని మేనక మరలించలేకపోయింది. పట్టుదల గల మనస్సును లోతునకు ప్రవహించే నీటిని ఎవ్వరూ నిరోధించలేరు కదా. ఇప్పుడు పార్వతి తపస్సు గురించి విందాం. నిశ్చల చిత్తురాలైన పార్వతి కోరిక తెలుసుకున్న తండ్రి హిమవంతుని తన కోరిక నెరవేరే వరకు తాను తపస్సు చేసుకోవడానికి అనుమతినిమ్మని చెలికత్త చేత అడిగించింది. హిమవంతుడు తన కుమార్తె పట్టుదలకు సంతోషించి ఆమె తపస్సు చేయడానికి అంగీకరిస్తూ ఒక విశాలమైన శిఖరం మీద ఆమె తపస్సు చేయడానికి తగిన ఏర్పాట్లను చేయించాడు. అప్పుడు పార్వతీదేవి తపస్సు చేసిన శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరును పొందింది. పార్వతి తపస్సు ప్రారంభించడానికి ముందు తన అలంకారాలను అన్నింటినీ విడిచిపెట్టేసింది. సూర్యకాంతి గల నారచీరను కట్టుకున్నది. ఆమె ముఖం
తలదువ్వి పువ్వులతో అలంకరించినప్పుడెంత అందంగా ఉండేదో, తపస్వినిగా జడలు కట్టినప్పుడు కూడా అంతే అందంగా ప్రకాశిస్తుంది. తపో నియమాన్ని అనుసరించి పార్వతి ముంజత్రాటిని 3 పేటలుగా ధరించింది. దాని చేత ఆమె కటిభాగం కందిపోయి ఎర్రగా అయింది. ఆ దేవి పెదవులకు లత్తుకపోయుటకు, ఒంటికి మంచి గంధాన్ని పూసుకోవడానికి ఉపయోగించే చేతులు ఇప్పుడు దర్భలను కోయడానికి, జపమాలను తిప్పడానికి ఉపయోగిస్తున్నది. శ్రేష్టమైన మెత్తని ప్రక్కపై పడుకునే పార్వతి తన చేతినే దుండుగా చేసుకొని రాతిపై పడుకుంటున్నది. వ్రత నియమంలో ఉన్న గౌరీదేవి తన విలాస చేష్టను తీగలయందును, చెంచల దృష్టి ఆడలేళ్లయందును మాత్రమే నిలిపి ఉంచింది. ఆ పార్వతి తన ఆశ్రమంలో ఉన్న చిన్న చెట్లకు నీళ్లు పోస్తూ తన కుమారునకు పాలు పడుతున్నట్లుగా ప్రేమను చూపిస్తున్నది. నివ్వెర ధ్యానం చేత పార్వతి లేళ్లను లాలిస్తుండగా అవి ఆమెపై చనువుతో తిరుగుతున్నాయి. స్నానము, హోమము, నారచీర ధారణము, స్తుతిపాఠము కలిగిన గౌరీదేవిని చూడడానికి ఒకనాడు మునులు వచ్చారు. ధర్మం చేత పెద్దవాళ్ల విషయంలో వయస్సుని ఎంచరు కదా. పార్వతి తపోభూమిలో పరస్పర వైరము గల జంతువులు తమ విరోధాన్ని విడిచిపెట్టడం చేతను, చెట్లు కోరిన పండ్లను ఇవ్వడం చేతను, కొత్త పర్ణశాలల్లో అగ్నిహోత్రము చేయబడడం చేతను ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది. తాను చేస్తున్న తపస్సు వలన ఫలితం సిద్ధించదని గ్రహించిన పార్వతి తమ కోమలమైన శరీరాన్ని లెక్క చేయక కఠినమైన తపస్సునకు సిద్ధపడింది. ఆ దేవి గ్రీష్మకాలంలో 4 దిక్కులలోనూ ఉన్న అగ్నులతో పాటుగా 5వ అగ్నిగా సూర్యుణ్ణి తేజస్సు చేత వెలుగుతూ పంచాగ్ని తపస్సు చేసింది. ఆ విధంగా తపింపబడిన పార్వతి అయాచితంగా లభించిన నీళ్లను, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది. పంచాగ్ని మధ్యలో తపించిన ఆమె శరీరంపై తొలకరి జల్లులు పడడం చేత కొంత ఉపశమనం కలిగింది. మొదటి వర్షపు నీటి బిందువులు ముందుగా ఆమె కనురెప్పలపై పడి పెదవి మీదకు జారి క్రమంగా నాభిలోకి ప్రవేశించింది. క్రమంగా జడివాన కురిసినప్పుడు ఆ పార్వతి రాతి మీద పడుకోగా ఆమె తపస్సునకు సాక్ష్యము వల్లే మెరుపులు మెరిశాయి. పుష్పమాస రాత్రులలో మంచు పడుతుండగా చల్లని నీటిలో నిలిచి చక్రవాక పక్షులను చూస్తూ ఉన్నది. లోకంలో ఎండిపోయి రాలిన ఆకులను తినుట గొప్ప తపస్సు అని చెప్తారు. కానీ ఆ పార్వతి అలా ఎండి రాలిన ఆకులను కూడా తినకుండా తపస్సు చేయడం వలన ఆమెను పురాణమును తెలిసిన వాళ్ళు అపర్ణ అని పిలిచారు. తామర తూడు వలె మృదువైన ఆమె శరీరం ఈ విధంగా ఎండకు ఎండి, వానలో తడిసి, చలికి వణికి మహామునుల తపస్సులను అతిక్రమించింది. ఎంత ఘోరమైన తపస్సు చేస్తుందో కదండి పార్వతీదేవి. ఇప్పుడు మాయా బ్రహ్మచారి రూపంలో శివుడు వచ్చుట గురించి చూద్దాం. ఒకనాడు నల్లలేడి చర్మమును, మోదుగు దండాన్ని ధరించి నేర్పుతో మాట్లాడగలిగి బ్రహ్మ తేజస్సు చేత ప్రకాశిస్తూ మూర్తీభవించిన బ్రహ్మచార్యాశ్రమం వలె ఉన్న ఒక బ్రహ్మచారి పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురు వెళ్ళి గౌరవంగా సపర్యలను చేసి ఆశ్రమానికి తీసుకుని వచ్చింది. చిత్తస్థైర్యం కలవాళ్ళు సమానులైనప్పటికీ ఇతరులపై అధికమైన గౌరవాన్ని చూపిస్తారు. విధిపూర్వకంగా పార్వతీదేవి పూజా సత్కారాలను పొంది కొంతసేపు మార్గాయాసం తీర్చుకునే వాని వలె నటించి ఉమాదేవిని ఏ విధమైన మనోవికారములు లేకుండా చూస్తూ క్రమపద్ధతిలో మాట్లాడటానికి పూనుకున్నాడు. హోమాది కర్మలకు సమిధలు, దర్భలు కష్టపడకుండా దొరుకుతూ ఉన్నాయా? ఇక్కడి నీళ్లు నీకు స్నానానికి యోగ్యములై ఉన్నాయా? నీ శక్తిని అనుసరించే తపస్సు చేస్తున్నావు కదా. ఎందుకంటే ధర్మ సాధనాలలో శరీరమే మొదటిది కదా. నీవు నీళ్లు పోసి పెంచుకున్న ఈ తీగల చిగుళ్ళు బాగా పెరుగుతున్నాయా? నీ చంచలమైన చూపుల చేత లేళ్ళు తమ జాతి దానవే అనే భ్రమతో నీ చుట్టూ తిరుగుతూ నీ చేతిలోని దర్భలను లాగినప్పుడు నీకు వాటిపై కోపం కలగటం లేదు కదా. ఎందుకంటే తపస్సు చేసే వాళ్లకు కోపం కలగకూడదు. పార్వతి, అందము పాప కార్యాన్ని చెయ్యనివ్వదు అనే మాట నీ యందు సత్యమై ఉంది. అందుచేతనే
మునులందరూ నిన్నే అనుసరిస్తున్నారు. నీ తండ్రి అయిన హిమవంతుడు నిన్ను కుమార్తెగా పొందడం వలన పవిత్రుడైనట్లుగా మరి ఇతరులైన వాటి చేత పవిత్రుడు కావడం లేదు. నీవు త్రివర్గాలలో ధర్మాన్ని మాత్రమే ఆచరించడం వలన నేను ధర్మమే త్రివర్గాలలో గొప్పదని తెలుసుకొంచున్నాను. 7 మాటల చేత స్నేహం ఏర్పడుతుందని విద్వాంసులు చెప్తున్నారు. కావున సుందరి, నన్ను పరాయి వాణ్ణిగా భావించకు. బ్రాహ్మణునకు సహజమైన స్వభావం చేతను నీతో ఏర్పడిన స్నేహం చేతను గొప్ప సహనగుణం కల నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. రహస్యము కానిదైతే సమాధానం చెప్పు. మొదటి బ్రహ్మ అయిన హిరణ్యగర్భుని వంశంలో పుట్టిన దానవు. 3 లోకాల సౌందర్యం రాశిగా పోసి సృష్టింపబడిన అందగత్తెవు. ఐశ్వర్య సుఖం కోసం నీవు వెతకనక్కర్లేదు. కొత్త యవ్వన వయస్సులో ఉన్న దానవు. ఇంతకంటే తపస్సుకి ఫలితమేమిటో చెప్పు. సాధారణంగా స్త్రీలు భరించలేని అవమానాన్ని పొందినప్పుడీ విధమైన తపశ్చర్యకి పూనుకుంటారు. అటువంటిది నీకు ఎన్నడూ జరగదు. ఎందుకంటే ఇతరులకెవ్వరికీ లభించని విచారం లేవి రూపసౌందర్యం కలదానవు. నీ తల్లిదండ్రుల వలన నీకెటువంటి అవమానము కలగదు. ఇంకా ఇతరుల వలన ఏ విధంగానూ అవమానం జరగదు. పాము పడగపై ఉన్న మణిని పొందడానికి ఎవడూ సాహసించడు గదా. యవ్వనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరింపవలసిన నారబట్టల్ని ఎందుకు ధరించావో చెప్పు. చంద్రుడు నక్షత్రాలతో కూడిన రాత్రి సమయంలో సూర్యోదయానికి అర్హమవుతుందేమో చెప్పు. స్వర్గాన్ని కోరి తపస్సు చేస్తున్న దానివైతే నీ శ్రమ వ్యర్థమే. ఎందుకంటే నీ తండ్రి నివాస భూములే దేవతా విహార స్థలాలు. లేదా వరుని గురించి తపస్సు చేస్తున్న దానివైతే ఇంక తపస్సు చాలించు. రత్నాన్ని ధరించే వాళ్లే వెతుక్కుంటారు కానీ రత్నం తనను ధరించే వాళ్ల కోసం వెతకదు కదా. నీ వేడి నిట్టూర్పు వలన నీవు వరుని కోసమే తపస్సు చేస్తున్నట్లుగా నా మనస్సులో సందేహం కలుగుతుంది. నీవు వరించదగిన వాడే ఉండడు. అయినా నీవు వరించినప్పటికీ లభించని వాడెవడుంటాడు? ఆహా, నిన్ను ఇంతగా కష్టపెడుతున్న ఆ యువకుడెవడో గాని తన సౌందర్య గర్వంతో మోసపోయాడని నేను భావిస్తున్నాను. ఇటువంటి స్థితిలో నిన్ను చూసిన మనస్సున్న వానికెవ్వరికైనా మనసు మండుతుంది. నేను కూడా తపస్సు చేసిన వాడిని. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను. దానివల్ల నువ్వు కోరిన ప్రియుణ్ణి పొందవచ్చును. అతడెవడో నాకు చెప్పు అని ఈ విధంగా బ్రహ్మచారి అయిన బ్రాహ్మణుడు అడగ్గా సిగ్గుతో తాను చెప్పలేక ప్రక్కనున్న తన చెలికత్తెల వైపు క్రిగంటితో సైగ చేసింది. చెలికత్తె పార్వతీ తపః కారణాన్ని చెప్పటం గురించి చూద్దాం. అప్పుడు ఆ పార్వతీ చెలికత్త బ్రహ్మచారితో చెప్పింది. విద్వాంసుడా, మా పార్వతిని గురించి తెలుసుకోవాలని నీకు కుతూహలంగా ఉంది. చెప్తాను విను. ఈమెను దేవేంద్రుడు మొదలైన సంపన్నులైన నలుదిక్పాలకులకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినప్పటికీ వాళ్ళని తిరస్కరించి రూపం చేత జయింపశక్యం కానివాడు, మన్మధుణ్ణి జయించినవాడు అయిన మహేశ్వరుణ్ణి భర్తగా పొందదలచి తపస్సు చేస్తున్నది. పూర్వం మన్మధుడు ప్రయోగించిన బాణాన్ని ఈశ్వరుడు హుంకారంతో కోపించగా అది వెనక్కి వచ్చి ఈ పార్వతీ గుండెలో గాఢంగా నాటుకుంది. అప్పట్నుంచి తండ్రి ఇంట మదనావస్థను పొందిన పార్వతి నుదిటిపై చందనాన్ని పూసుకున్నప్పటికీ ఒక్కనాడు కూడా ఉపశమనాన్ని పొందలేదు. మంచుతో గట్టిపడిన రాతి పలకపై పడుకోగా ఈమె శరీరపు వేడికి ఆ మంచు పలక కరిగిపోయిందే కానీ ఈమెకు చల్లదనం కలగలేదు. తన ప్రియుణ్ణి చిత్రాన్ని పటంలో గీసి, ప్రియుడా, నీవు అన్నీ తెలిసిన వాడవని పండితుడు చెప్తున్నారు. మరి నీపైనే మనస్సును నిలిపిన నన్నేలా తెలుసుకొనలేకపోతున్నావు అని ప్రశ్నించేది. రాత్రి 3 జాములు మెలకువగా ఉండి 4వ జామున క్షణకాలం కన్నులు మూసి శివుడు వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా కలగని, నీలకంఠ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని పలకరిస్తూ మేలుకొనేది. జగన్నాథుడైన ఆ పరమేశ్వరుణ్ణి ఎన్నటికీ చూడలేక తండ్రి అనుమతి తీసుకొని తపస్సు చెయ్యాలనే ఆలోచనతో మాతో కలిసి ఈ తపోవనానికి వచ్చింది. ఈమె తపస్సు ప్రారంభించే ముందీమె
నాటిన విత్తనం మొలకెత్తి పెద్ద చెట్టై పుష్పించి ఫలించి ఈమె తపస్సుకి సాక్ష్యంగా నిలిచింది. కానీ ఈమె కోరిక మాత్రం ఇంకా మొలకెత్తనైనా లేదు. తపస్సు చేత కృషించిపోయిన పార్వతిని చూస్తున్న మాకు ఎండిపోయిన నాగేటి చాలును తడిపిన దేవేంద్రునిలా దుర్లభుడైన ఈశ్వరుడెన్నడూ అనుగ్రహిస్తాడో మేము తెలుసుకోలేకపోతున్నాము. ఈ విధంగా పార్వతీ హృదయాన్ని రహస్యం లేకుండా చెప్పిన చెలికత్తె మాటలను విని బ్రహ్మచారి, ఓయి నీ చెలికెత్త చెప్పిన మాట నిజమేనా అని అడిగాడు. అప్పుడు పార్వతి నమస్కరించి జపమాలని మోచేతిలో వేసుకొని సిగ్గుపడుతూనే బ్రహ్మచారితో చెప్పింది, వేద విధుల్లో శ్రేష్ఠుడా, నీవు విన్నదంతా నిజమే. ఉన్నత పదవిని పొందడానికి తపస్సే తగిన సాధనం కదా, కోరికలకు పొందరాని విషయం లేదు కదా. పార్వతి మాటలను విని బ్రహ్మచారి, ఆ మహేశ్వరుడు చాలా అమంగళమైన అలవాట్లు కలవాడని తెలుసు కూడా మళ్ళీ వానినే వరిస్తున్నావు. వానిని గురించి ఆలోచించి నీ ప్రయత్నాన్ని విడిచిపెట్టు. చెడు వస్తువులని పొందాలనే పట్టుదల కల పార్వతి, మంగళప్రదమైన వివాహ కంకణం ధరించిన నీ చేతిని పాములను కడియముగా ధరించిన శివుడు తన చేతితో మొట్టమొదటిసారిగా పట్టుకున్నప్పుడు నీవు ఏ విధంగా ఓర్చుకోగలవు? నూతన వధువుగా కలహంస గుర్తులు కలిగిన నీ పట్టు చీర కొంగుని రక్తంతో తడిసిన ఏనుగు చర్మంతో ముడిపెట్టడం తగినదేమో నీవే ఆలోచించు. గొప్ప రాజభవనంలో పువ్వులు పరిచిన నేలపై పడే నీ కాలి పారాణి గుర్తులు వెంట్రుకలతో వెదజల్లిన శ్మశానంలో ఉండడానికి శత్రువు కూడా సహించలేడు. ముక్కంటి వక్షస్థలాన్ని పొందడం సులభమే కానీ అతని వక్షస్థలంపై ఉన్న చితాభస్మం మంచి గంధపు పూత కలిగిన నీ వక్షస్థలానికి అంటుకుంటుంది పార్వతీ. ఇంతకంటే నవ్వుల పాలయ్యే విషయం మరొకటి ఉంది. కొత్త పెళ్లి కూతురుగా పట్టపు టేనుగుపై ఊరేగవలసిన నీవు ముసలి ఎద్దుపై ఎక్కి తిరగడం చూసిన ప్రజలందరూ నవ్వుతారు. ఇంతకు ముందే శివుని ఆశ్రయించిన చంద్రుని గురించి, ఆయనను పెళ్లి చేసుకోదగిన నిన్ను గురించి విచారించవలసి వస్తుంది. పార్వతి, శివునిలో వరుణకు ఉండవలసిన లక్షణాలలో ఏ ఒక్కటైనా ఉన్నాయేమో ఆలోచించు. శరీర పందాన్ని చూస్తే వంకర కన్నులు, పుట్టుక ఎటువంటిదో ఎవ్వరికీ తెలియదు. దిగంబరత్వమే అతని సంపదను తెలియజేస్తుంది. అందువలన ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనని విడిచిపెట్టు. పుణ్య లక్షణాలు రాలైన నీకు అటువంటి చెడు లక్షణాలు కల ఈశ్వరునకు సంయోగం తగినది కాదు. శ్మశానంలో ఉన్న మరణశిలకి, యజ్ఞశాలలో ఉన్న యూపస్తంభానికి చేసే వైదిక పూజని చెయ్యరు కదా. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత పార్వతీదేవి ఎలాగా స్పందిస్తుంది అంటే, ఈశ్వరుని అమంగళాలన్నీ మంగళకరములే అని పార్వతీ చెప్పుట అనే ఘట్టాన్ని చూద్దాం. ఈ విధంగా ఈశ్వరుని గురించి తిరస్కారంగా మాట్లాడిన బ్రహ్మచారితో పార్వతీదేవి కోపంతో చెప్పింది, నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థాన్ని తెలిసినవాడు కాదు. అందువల్లనే నాతో ఈ విధంగా మాట్లాడావు. లోక సామాన్యం కారణం ఊహించలేని మహాత్ములను గురించి అవివేకులు ఈ విధంగానే ద్వేషిస్తారు. ఆపదలకు ప్రతీకారంగా గాని, సంపదలను కోరుకున్న వారు గాని మంచి గంధం మొదలైన సుగంధ ద్రవ్యాలను, అలంకారాలను స్వీకరిస్తారు. ఏ విధమైన కోరికలు లేని ఈశ్వరునకు వీటితో పనిలేదు. ఈశ్వరుడు దరిద్రుడైనప్పటికీ సంపదలన్నిటికీ కారణుడవుతున్నాడు. శ్మశాన నివాసి అయినప్పటికీ 3 లోకాలకు అధిపతి అవుతున్నాడు. భయంకర రూపం కలిగినప్పటికీ శివుడు అంటే సౌమ్యుడు అని చెప్తున్నాడు. శివుని నిజతత్వాన్ని ఎవ్వరూ ఎరుగరు. శివుడు ఆభరణాలను ధరిస్తాడు, పాములను ధరిస్తాడు, ఏనుగు చర్మాన్ని ధరిస్తాడు, పట్టుబట్టను ధరిస్తాడు, పుర్రెను పట్టుకుంటాడు, బాలచంద్రుణ్ణి ధరిస్తాడు. విశ్వమూర్తి అయిన శివుని శరీరం ఇలా ఉంటుందని నిర్ధారణ చేయలేనిది. శివుని శరీర స్పర్శ చేత చితాభస్మం పరిశుద్ధిని కలిగిస్తుంది. కావుననే ఆయన తాండవం చేసినప్పుడు రాలిన భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలు తన కిరీటాలకు పూసుకుంటున్నారు. మదపు టేనుగుపై ఊరేగుతూ వచ్చే దేవేంద్రుడు ఎద్దుపై ఎక్కి వచ్చే శివుణ్ణి చూసి ఏనుగు దిగి శివుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరిస్తున్నాడు. ఓయి బ్రాహ్మణ,
నష్ట స్వభావం చేత శివునిలో అన్ని ద్వేషాలను అన్ని దోషాలనే చెప్పబోయి ఒక్కటి మాత్రమే నిజమే చెప్పావు. స్వయంభువుడైన బ్రహ్మ పుట్టుకకు కారకుడైన పరమ శివుని పుట్టుకను తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంకా నీతో వాదం చాలును. ఆ పరమశివుడు నీవు చెప్పినట్లే ఉండునుగాక. నా మనస్సు అతనిపై లగ్నమవుతుంది. స్వేచ్ఛగా సంచరించే వాళ్ళు ఇతరుల మాటలను వినరు. చెల్లులారా, ఇతడు ఇంకా ఏదో మాట్లాడడానికి వాని పెదవులను కదుపుచున్నాడు. మహాత్ములను దూషించిన వాళ్లే కాక ఆ దూషణలు విన్నవాళ్ళు కూడా పాపాత్ములే అవుతారు. వీనిని నివారించండి లేదా నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి పార్వతి అక్కడి నుంచి లేచినప్పుడు ఆమె పమిట జారింది. అప్పుడు ఈశ్వరుడు నిజరూపంతో ఆమె పమిట కొంగును పట్టుకున్నాడు. ఆమె వెనక్కు తిరిగి చూసి ఒళ్ళంతా చెమటలతో తడవగా వణుకుతున్నదై ముందుకు వెళ్ళడానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంది. ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పర్వత పుత్రిక ముందుకు వెళ్ళడానికి ఎత్తిన కాలిని ఎత్తినట్లే ఉంచి ప్రవాహానికి కొండ అడ్డుపడిన నదిలా పర్వత పుత్రిక ముందుకు వెళ్ళలేక అక్కడే నిలవలేక బొమ్మలా ఉండిపోయింది. ఇది చిత్రం గీయాలి, ఎంత అందంగా ఉంటుందో. అప్పుడు ఈశ్వరుడు, సుందరాంగి, నీ తపస్సు చేత నన్ను నీవు కొన్నావు. నేటి నుంచి నేను నీ పాదసేవకుడను అని చెప్పాడు. ఆ మాటలను విని పార్వతి తాను తపస్సు వలన పొందిన కష్టాన్ని మర్చిపోయింది. కష్టం ఫలించగానే తిరిగి క్రొత్త శక్తి పుడుతుంది. తన తండ్రి కన్యాదానం చెయ్యగా తనను భార్యగా స్వీకరింపుమని పార్వతి తన చెలికత్తెల చేత శివునికి చెప్పించింది. పార్వతి మాటలకు శివుడు అంగీకరించి సప్త మహర్షులను స్మరించాడు. తపస్సు చేత తేజోవంతులైన సప్త మహర్షులు అరుంధతీదేవితో కలిసి నలువైపులా ప్రకాశింపచే శివుని దగ్గరకు వచ్చారు. ఆ మహర్షులు ముత్యాల జంధ్యాలను ధరించి బంగారపు నారవస్త్రాలను కట్టుకొని రత్నాల జపమాలను చేతిలో పట్టుకొని విరాజిల్లుతున్నారు. సూర్యుడు తన గుర్రాలను క్రిందికి దింపి తన రథానికి ఉండ జెండాను వంచి సప్త మహర్షులకు అరుంధతికి నమస్కరించాడు. ప్రళయకాలంలో లోకాలన్నీ నశించినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆది వరాహ రూపంలో భూదేవితో పాటుగా ఈ మహర్షులను కూడా తన కోరికలతో పైకెత్తి పట్టుకున్నాడు. ప్రపంచ కారణుడైన బ్రహ్మ తరువాత మిగిలిన సృష్టి చేయడం వలన ప్రాచీనులైన కృష్ణ ద్వైపాయనాదులు ఈ మహర్షులను ప్రాచీనులైన బ్రహ్మలని స్తుతించారు. జన్మాంత ఫలితాలను అనుభవిస్తున్నప్పటికీ ఆ మహర్షులు ఇంకా తపస్సును చేస్తూనే ఉన్నారు. అటువంటి మహర్షుల మధ్యన తన భర్తనే చూస్తూ వస్తున్న అరుంధతీదేవి ఆ ఋషుల తప ఫలాన్ని సిద్ధింపచేసే దేవతలా ప్రకాశిస్తున్నది. శివుడు ఆ మహర్షులనందరినీ సమాన భావముతోనే గౌరవించాడు. పరమశివునకు అరుంధతిని చూడగానే తాను కూడా భార్యను పొందాలనే కోరిక ఎక్కువైంది. పతివ్రత అయిన భార్యలే ధర్మపాలనకు మూలమైన వాళ్ళు. శివునకు భార్యను పొందాలనే కోరిక కలగా మన్మధునకు ఉపశమనం కలిగింది. సాంగముగా 4 వేదాలను అధ్యయనం చేసిన ఆ మహర్షులు సంతోషంతో జగద్గురువైన పరమశివునితో చెప్పారు, మేము వేదాలను నియమపూర్వకంగా అభ్యసించినందుకు, విధి ప్రకారంగా హోమం చేసినందుకు, మేము చేసిన తపస్సునకు నేడు మాకు ఫలితం సిద్ధించింది. జగత్ ప్రభువైన నీవు మమ్మల్ని స్మరించడం వలన మా కోరిక సిద్ధించింది. నిన్ను మనస్సులో కలిగిన వాడే పూజ్యుడైనప్పుడు నీ మనస్సులో ఉన్న వాళ్ళు పూజ్యుల్లో శ్రేష్ఠులవుతున్నారు. ముందే మేము సూర్యచంద్రుల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొంది ఉన్నాము. ఇప్పుడు నీవు మమ్మల్ని స్మరించడం వలన ఇంకా ఉన్నతమైన స్థానాన్ని పొందిన వాళ్ళమయ్యాము. గొప్పవారి ఆదరణము, తమ గుణాలలో విశ్వాసము కలిగించుట చేత మేము నీచే గౌరవాన్ని పొంది మేము గొప్పవాళ్లంగా భావించుకుంటున్నాము. నీవు మమ్మల్ని స్మరించినందువలన వచ్చిన సంతోషాన్ని నీకు చెప్పము. విరూపాక్ష, అంతర్యామివైన నీకు మేము ఏమి చెప్పగలము? నిన్ను మేము స్వయంగా చూస్తున్నప్పటికీ నీ యథార్థ తత్వాన్ని మేము గ్రహింపలేము. బుద్ధులకు అతీతుడువైన నీ ఆత్మస్వరూపాన్ని మాకు చెప్పు. సృష్టి స్థితి సంహారాలలో ఈ రూపం దేనికి సంబంధించింది? సరే, నీ స్వరూప విషయాన్ని అలా ఉంచు.
ప్రభూ, నీవు స్మరించగా వచ్చిన మేము చేయదగిన కార్యాన్ని ఆదేశించండి. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, ఏ విధమైన కార్యమైనను నా స్వార్థం కోసం కాదని మీరెరుగుదురు. నేను 8 మూర్తులతో ఈ స్వరూపాన్ని పొందానని మీకు తెలిసిందే కదా. అటువంటి నేను వర్షం కోసం దేవేంద్రుణ్ణి ప్రార్థించిన చాతక పక్షిలా దేవతలు శత్రువైన తారకాసురుని సంహారానికి సంతానాన్ని పొందమని నన్ను ప్రార్థించారు. అందువలన యజమాని హోమాగ్నిని సృష్టించడానికి చండ్రకర్రని కోరినట్లుగా పార్వతీదేవి యందు నేను పుత్ర సంతానాన్ని పొందాలనుకుంటున్నాను. మీరు హిమవంతుని దగ్గరకు వెళ్ళి నాకు పార్వతినిచ్చి పెళ్లి చేయవలసిందిగా కోరండి. పెద్దలు కుదిర్చిన సంబంధమునకు విరోధములుండవు. మహోన్నతుడు, స్థిరమైన వాడు, భూభారాన్ని వహిస్తున్న హిమవంతుడు చాలా పూజనీయుడు. వానితో సంబంధం నాకు శ్రేష్టమైనది. లోకంలో ఋషులు చెప్పిన మాటలే ఆచారములవుతున్నాయి. కాబట్టి హిమవంతునితో ఏ విధంగా మాట్లాడాలో మీకు నేను చెప్పనక్కర్లేదు. పూజ్యురాలైన అరుంధతీదేవి కూడా అక్కడ కార్యాన్ని నిర్వహిస్తుంది. సాధారణంగా వివాహ విషయాలలో స్త్రీలే సమర్థులై ఉంటారు. అందువలన మీరు వెంటనే కార్యసిద్ధికై ఓషధి ప్రస్థపురానికి వెళ్ళండి. మళ్ళీ మనమీ మహాకోశ తీరంలోనే కలుసుకుందాం. యోగులకు ఆద్యుడైన పరమేశ్వరుడే భార్యను కోరుతున్నాడని తెలుసుకున్న మహర్షులు తాము భార్యలతో కూడి ఉన్నందుకు సిగ్గును విడిచిపెట్టారు. అప్పుడు చాలా మంచిదని చెప్పి ఆకాశ మార్గంలో ఓషధి ప్రస్థపురానికి వెళ్ళిపోయారు. పరమేశ్వరుడు కూడా తాను ముందుగా నిర్దేశించిన స్థలానికి వెళ్ళిపోయాడు. మహర్షులు ఆకాశ మార్గంలో చాలా వేగంగా ఔషధి ప్రస్థపురానికి వెళ్ళారు. ఆ పట్టణం అలకా పట్టణం కంటే సంపన్నమైన స్వర్గలోకంలా ఉంది. మహర్షుల పట్టణాన్ని చూసి స్వర్గలోకం కోసం చేసే పుణ్యకార్యాలు మోసములని భావించారు. ద్వారపాలకులు ఆ మహర్షులను చూస్తూ ఉండగానే వాళ్ళు హిమవంతుని మందిరానికి వెళ్ళారు. హిమవంతుడు పూజా ద్రవ్యాలతో మహర్షులకు ఎదురెళ్ళి స్వాగతించాడు. స్వయంగా మహర్షులను సత్కరించిన తరువాత హిమవంతుడు తానే దారి చూపుతూ అంతఃపురానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఋషులను కర్రలతో చేయబడిన ఉన్నతాసనాలపై కూర్చోపెట్టి తానొక ఆసనంపై కూర్చొని మహర్షులతో చెప్పాడు, ఊహించని మీ దర్శనం నాకు మేఘం లేని వర్షంలాగాను, కనిపించని పువ్వులు పండ్లగాను తోస్తున్నది. మీ అనుగ్రహం వలన నేను మూఢుడు జ్ఞాని అయినట్లుగా, ఇనుము బంగారమైనట్లుగాను, భూమి నుంచి స్వర్గానికి వెళ్ళినట్లుగాను భావిస్తున్నాను. సత్పురుషులు నివసించిన ప్రాంతాన్ని తీర్థమని చెప్తారు కాబట్టి నేను ఈనాటి నుండి ప్రాణులను పవిత్రులను చేయగల వాడనని భావిస్తున్నాను. బ్రాహ్మణోత్తములారా, నా శిరస్సుపై గంగ పడటం చేతను పరిశుద్ధములైన మీ పాద జలం చేతను నేను పరిశుద్ధుడనయ్యానని భావిస్తున్నాను. ఓ మునులారా, జంగమ స్థావరాత్మకమైన 2 శరీరాలను కలిగినప్పటికీ 2 విధాలుగా నా శరీరం పవిత్రమైనది. స్థావరాత్మకమైన దేహం మహర్షుల పాదధూళి చేతను, జంగమాత్మకమైన దేహం మహర్షుల కార్యాన్ని సిద్ధింపచేయడం చేతను అనుగ్రహింపబడింది. నా శరీరవయవాలను దిక్కులకు వ్యాపించినప్పటికీ అవి మహర్షుల రాక వలన కలిగే సంతోషాన్ని భరింపలేకపోతున్నాయి. తేజోరూపులైన మీ దర్శనం వలన నాలో ఉన్న రజోగుణం తమోగుణం 2 నశించాయి. నేను మీకు చేయవలసిన పని ఏమీ లేదు. ఏదైనా ఉంటే నన్ను పరిశుద్ధుణ్ణి చేయడానికే మీరు వచ్చినట్లుగా భావిస్తున్నాను. మీకు కోరికలు లేకపోయినప్పటికీ మాకు ఏ పనైనా ఆదేశించండి. ప్రభువులు ఆజ్ఞాపించడమే అనుగ్రహం అవుతుంది. ఇదిగో నేను, ఈమె నా భార్య, ఈమె నా కూతురు. మీకు ఏ కార్యము ఎవరెవ్వరి వలన జరగాలో ఆదేశించండి. బంగారం మొదలైన సంపదలకు లెక్కలేదు. ఈ విధంగా పలికిన హిమవంతుని మాటలు గుహలలో ప్రతిధ్వనించినట్లుగా స్పష్టములయ్యాయి. అప్పుడు చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్పటంతో నేర్పరి అయిన అంగీరసుని మాట్లాడమని ప్రేరేపించారు. అంగీరసుడు హిమవంతునితో చెప్పాడు, నీవు కోరిన దానిని ఇవ్వడానికి చాలా సమర్థుడవు. ఇంతకంటే గొప్పవాటినివ్వగలవు. నీ శిఖరం లాగానే నీ మనస్సు కూడా చాలా ఉన్నతమైంది. నిన్ను
స్థావర స్వరూపుడవైన విష్ణు అని చెప్తున్నారు. అది యుక్తమే. చరాచర ప్రాణి కోటికి నీ గర్భం నిలయంగా ఉంది. రసాతల పర్యంతము నీవు భరించకపోతే శేషుడు తామరతూండ్ల వలె మృదువైన తన పడగలతో భరించలేడు. ఎడతెగక సముద్రాల చివరి వరకు వ్యాపించిన నీ కీర్తులను జీవనదులై ప్రవహిస్తూ సముద్రాలలో కలిసే నదులను పవిత్రములవడం చేత లోకులందరినీ పవిత్రులను చేస్తున్నాయి. గంగా నది విష్ణుపాదం నుంచి పుట్టడం వలన కొనియాడబడుతూ ఉన్నట్లుగా నీ శిరస్సుపై పడి అలాగే కీర్తింపబడుతున్నది. అడ్డంగాను పైకి క్రిందికి వ్యాపించే స్వభావం కలిగిన విష్ణువునకు గల త్రివిక్రమ రూపం నీకు స్వభావం చేతనే సిద్ధించింది. యజ్ఞ భాగాన్ని పొందే వాళ్ల మధ్యలో స్థానాన్ని పొందినందు వలన నీ వలన బంగారుమయమై ఉన్నత శిఖరం కల మేరు పర్వతుని ఔన్నత్యం వ్యర్థమైపోయింది. నీలో కఠినత్వాన్ని అంతను స్థావర రూపమైన శరీరంలోనే ఉంది. కానీ నీ జంగమ రూప శరీరం మాత్రం సజ్జనులను ఆరాధించడంలో వినయవంతమైంది. అందువల్ల మేము వచ్చిన కారణాన్ని విను. ఆ పని నీదే. కళ్యాణముల బోధనల వలన ఈ విషయంలో కొంత భాగాన్ని మేము కూడా పొందుతున్నాము. అణిమాది గుణములతో కూడి ఇతర పురుషులను తాకని గొప్పదైన ఈశ్వర శబ్దము అర్థచందుని ధరించి ఉంది. పరస్పర సామర్థ్యములు గల భూమి మొదలైన అష్టమూర్తుల చేత ఈ విశ్వము గుర్రములచే మార్గములలో బండి భరిస్తున్నట్లుగా భరింపబడుతున్నది. తత్వవేత్తలు తమ దేహాల్లోనే వెతుకుతారు. విద్వాంసులు జన్మరహితమైన స్థానం కలవానిగా చెప్తారు. అటువంటి విశ్వకర్మలకు సాక్షి అయిన మహేశ్వరుడు మా ద్వారా నీ కుమార్తెను కోరుతున్నాడు. శబ్దంతో అర్థమును వలె నీ కుమార్తెను ఆయనకు ఇవ్వడానికి యోగ్యమైంది. మంచి భర్త చేతిలో ఉంచిన కన్య మాత్రమే తండ్రికి దుఃఖాన్ని కలిగించదు. చరాచరమైన ప్రాణి సమూహమంతకు తండ్రి అయిన పరమశివుని పెళ్లి చేసుకోవడం వలన నీ కుమార్తె జగన్మాత అవుతుంది. దేవతలందరూ నీలకంఠునికి నమస్కరించిన తరువాత ఆయన భార్య అవడం వలన నీ కుమార్తె పాదాలకు నమస్కరిస్తారు. పర్వతరాజా, ఉమాదేవి వధువు, నీవు దాతవు. అడిగేవాళ్ళం ఈ మేము. వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఇది నీ వంశాభివృద్ధికి చాలును కదా. ఇతరులను స్తుతించక ఇతరులచే స్తుతింపబడేవాడు, ఇతరులకు నమస్కరించక తాను ఇతరులచే నమస్కరింపబడువాడు అయిన పరమేశ్వరుని నీ కుమార్తె ద్వారా బంధువు అవడం చేత నీవు గురువునకే గురువవుతావు. ఈ విధంగా దేవర్షి చెప్తుండగా తండ్రి పక్కన తల వంచి లీలా విలాసముగా పార్వతీదేవి పద్మపు రేకులను లెక్క పెడుతూ ఉంది. హిమవంతుడు తన కోరిక నెరవేరిన వాడైనప్పటికీ మేనాదేవి వైపు చూశాడు. సాధారణంగా గృహస్థులు కుమార్తె పెళ్లి విషయంలో తమ భార్య కన్నులతోనే చూస్తారు. మేనకాదేవి కూడా తన భర్తకిష్టమైన ఆ కార్యమంతా తనకిష్టమే అన్నట్లుగా తల ఊపింది. పతివ్రతలే విషయంలోనైనా భర్తని అనుసరిస్తారు కదా. అంగీరసుని మాటలకు ఇదే సమాధానం అన్నట్లుగా శుభముగా అలంకరించుకున్న కుమార్తె చేతిని హిమవంతుడు పట్టుకొని, తల్లి రా, ప్రపంచ రూపుడైన శివునకు భిక్షగా నిశ్చయించబడిన దానవయ్యావు. యాచించే వాళ్ళు మునులు. నాకు గృహస్థ ఫలితం సిద్ధించింది. ఈ విధంగా కుమార్తెతో చెప్పి హిమవంతుడు మహర్షులతో ఈ త్రిలోచనుని భార్య మీకు సమర్పిస్తున్నది అని చెప్పాడు. మహర్షులు హిమవంతుని మాటలకు సంతోషించి పార్వతీదేవికి వెంటనే ఫలించే ఆశీర్వచనాలను పలికారు. అరుంధతీదేవి సిగ్గుపడుతున్న పార్వతిని తన తొడపై కూర్చుండపెట్టుకుంది. కూతురి పైన ఉన్న ప్రేమ చేత మేనాదేవి దుఃఖిస్తుండగా ఇంతకు ముందు వేరొక భార్య లేని పరమేశ్వరునకు నీ కుమార్తె భార్య అవుతుందని ఓదార్చింది. హిమవంతుడు మహర్షులను పెళ్లి ముహూర్తం ఎప్పుడని అడగ్గా నేటికి 4వ రోజున అని చెప్పారు. వాళ్ళు హిమవంతుని అనుమతి పొంది తిరిగి పరమశివునకు చెప్పడానికి ఆకాశ మార్గంలో వెళ్ళారు. పరమేశ్వరుడు కూడా పార్వతిని పొందాలనే కుతూహలంతో 4 రోజులు అతి కష్టంగా రోజులు గడిపారు. ఇప్పుడు పార్వతి పెళ్లి సన్నాహం గురించి విందాం.
3 రోజుల తరువాత హిమవంతుడు శుక్లపక్షంలో లగ్నం నుంచి సప్తమ స్థానంలో చంద్రుడు ఉండగా బంధువులతో కలిసి కన్యాదానం చేయడానికి దీక్షని పొందాడు. పార్వతీదేవిపై అభిమానంతో పట్టణంలోని ప్రతి ఇంటిలోనూ పెళ్లి సంబంధములైన మంగళకరములైన పనులను చేస్తున్నారు. అంతఃపురం పట్టణం అంతా ఒకటే అన్నట్లుగా పెళ్లి అలంకరణలు జరిగాయి. మందార పుష్పాలతో రాజమార్గాన్ని అలంకరించారు. పట్టు వస్త్రాలతో నగరమంతా జెండాలను నిలబెట్టారు. బంగారపు తోరణాలతో అలంకరించారు. ఆ పట్టణం స్వర్గ శోభని పొందింది. అనేకులు కొడుకులు కూతుళ్ళు ఉన్నప్పటికీ భర్త ఇంటికి వెళ్ళిపోతుందనే బాధతో తల్లిదండ్రులకు ఆమెపై ప్రేమ అధికమైంది. ఆ పార్వతి ఆశీర్వచనాలను పొందుతూ బంధు జనాల ఓడలోకి చేరింది. ఒకరు అలంకరించిన తర్వాత మరొకరు ఈ విధంగా బంధువులందరూ తమ తమ ఒడిలో కూర్చుని పెట్టుకొని అలంకరించారు. ఉత్తర పాల్గుని నక్షత్రంలో చంద్రుడుండగా ప్రాతకాల ముహూర్తంలో పార్వతిని పెళ్లి కూతురుగా పుణ్యవంతులైన బంధు స్త్రీలు అలంకరించారు. ఆ పార్వతీదేవిని తెల్లని ఆవపిండితో లేత గరికలను నూరి నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేయించారు. తరువాత స్త్రీలందరూ పార్వతిని పెళ్లి కూతురుగా గొప్పగా అలంకరించారు. పార్వతి ముత్తైదువులకు నమస్కరించగా వాళ్ళు అఖండమైన పతి ప్రేమని పొందుమని దీవించారు. మహాశివుడు కూడా నంది భుజాన్ని ఆలంబనం చేసుకొని శార్దూల చర్మాన్ని కప్పిన ఎద్దుపై ఎక్కి ప్రయాణమయ్యాడు. సప్త మాతృకలు తమ తమ వాహనాలపై శివుణ్ణి అనుసరించారు. తరువాత ప్రమథ గణాలు శూలాలను ధరించి మంగళతూల్య నాదాలతో అనుసరించారు. శివునకు సూర్యుడు విశ్వకర్మ నిర్మించి ఇచ్చిన గొడుగునిచ్చాడు. తర్వాత మొదటి బ్రహ్మ అయిన చతుర్ముఖుడు శ్రీవత్సలాంఛనుడైన విష్ణువు సాక్షాత్తు ఆ మహాదేవుని సమీపానికి జయశబ్దాలను చేస్తూ వచ్చారు. ఇంద్రాది లోకపాలకులు శుభ లక్షణాలైన వస్త్రాభరణాలను ధరించి వచ్చి శివునకు నమస్కరించారు. మహాదేవుడు వారినందరినీ యథావిధిగా గౌరవించాడు. వాళ్ళందరికంటే ముందుగా సప్త మహర్షులు నిలువగా చిరునవ్వుతో శివుడు, ఈ వివాహ యజ్ఞానికి మీరు అధ్వర్యులుగా ప్రవర్తించండని కోరాడు. అందరూ ఆకాశ మార్గంలో ఓషధీప్రస్థపురానికి చేరుకున్నారు. హిమవంతుడు దేవతల రాకను తెలుసుకొని ఆనందంతో వస్త్రాలంకాది సంపదల చేత ఏనుగులతోనూ సపరివారంగా ఎదురు వెళ్ళి సాదరంగా దేవతలందరికీ స్వాగతం పలికి విడిది గృహానికి తీసుకుని వెళ్ళాడు. దారిలో ఓషధీప్రస్థపుర స్త్రీలు తమ పనులను విడిచి మేడలపై నుంచి కుతూహలంతో పరమశివుణ్ణి చూశారు. అక్కడ శివునకు పట్టు వస్త్రాలను ధరింపచేసే క్రొత్త వెన్నెలల చేత సముద్రుని వలె పార్వతీదేవి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. హిమవంతుడు పార్వతిని తీసుకొని రాగా శివుడు ఆమె చేతిని స్వీకరించాడు. పార్వతి పరమేశ్వరుల పాణిగ్రహణ సమయంలో ఎదురుగా ఉత్తమమైన కాంతిపుంజం ఆవిర్భవించింది. ఆ ఉమా మహేశ్వరుల దాంపత్య శోభ వర్ణింపశక్యం కానిదైంది. ఆ దంపతులు ఎత్తైన అగ్ని జ్వాలల చుట్టూ ప్రదక్షిణ చేశారు. పురోహితుని మాటని అనుసరించి ఆ దంపతులు 3 సార్లు ఆ అగ్నికి ప్రదక్షిణం చేశారు. వధువైన పార్వతిని బ్రాహ్మణులు ఆశీర్వదించారు. తల్లి, ఈ అగ్ని నీ వివాహ కర్మకి సాక్షి అయినది. నీ భర్త అయిన శివునితో కలిసి నిర్విచారముగా ధర్మాన్ని ఆచరింపుము. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ప్రజాపత్యమనే వివాహ పద్ధతిలో జరిగింది. భవానీదేవి చెవులను విస్తరించి యజ్ఞికుల మాటలను శ్రద్ధగా విన్నది. తర్వాత ధ్రువ నక్షత్రాన్ని చూడుమని చెప్పగా సిగ్గుతో తల ఎత్తి చూసింది. ఈ విధంగా పురోహితుని చేత నిర్వహింపబడిన పాణిగ్రహణ కార్యమైన తరువాత దంపతులు మేనా హిమవంతులకు నమస్కరించిన తరువాత పితామహునకు నమస్కరించారు. బ్రహ్మ, కళ్యాణి,
వీరమాతవు కమ్మని దీవించాడు. బృహస్పతి పార్వతీ సమేతుడైన శివుణ్ణి చూసి మనస్సులో శాంతిని పొందాడు. తరువాత ఆ దంపతులు చతురస్ర వేదికపై బంగారపు ఆసనాలపై కూర్చొని లోకాచారాన్ని అనుసరించి పరస్పరం తడిసిన అక్షతులను చల్లుకున్నారు. లక్ష్మీదేవి పొడవైన నాళంకల పద్మాన్ని గొడుగుగా పట్టుకుంది. సరస్వతీదేవి సంస్కృత ప్రాకృత రూపమైన 2 విధములైన భాషలతోనూ స్తుతించింది. ఈ విధంగా దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మించాడు. తరువాత దేవకార్యమైన తారకాసుర సంహారం నిమిత్తమై పరమేశ్వరుని రేతస్సు నుంచి మరొక పుత్రుడు జన్మించారు. వానికే సుబ్రహ్మణ్య స్వామి అని, కార్తికేయుడని, షాణ్మాత్రుడని, షణ్ముఖుడని వివిధములైన పేర్లున్నాయి. ఈ విధమైన పవిత్రమైన పార్వతీ కళ్యాణాన్ని భక్తితో చదివిన వాళ్ళకి, విన్న వాళ్ళకి అనేక శుభాలు కలుగుతాయి. పుత్రులు లేని వాళ్ళకి సుగుణవంతులైన పుత్రులు జన్మిస్తారు. పెళ్లి కాని స్త్రీ పురుషులకు అన్యోన్యమైన అనుకూలమైన సహచరం లభిస్తారు. ఇది నిరాకారుడైనప్పటికీ లోక కళ్యాణం కోసమే సాకారుడై లోకాచారాన్ని అనుసరించి దాంపత్య సుఖాన్ని అనుభవించిన పరమాత్ముని మాయా విలాసము. ఇది సంపూర్ణ శ్రీ పార్వతీ కళ్యాణం యొక్క కళ్ళకి కట్టినటువంటి వివరణ. ఇది పుస్తకాల రూపంలో అమ్ముతారండి. ఈ చిన్న పుస్తకాన్ని వృద్ధులైన దంపతులకు, పెళ్లి కాని యువతీ యువకులకు దానం చేసినట్లయితే వాళ్ళ ఇంట దుష్టగ్రహ బాధలు కలగవు. ఉత్తమ సంతానంతో వాళ్ళ వంశం అభివృద్ధి జరుగుతుందనేది నిత్య సత్యం. ఇందులో సందేహమే లేదు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ వీడియో ఇప్పటిదాకా చూశారు అంటే తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మీ గ్రూప్స్లో కూడా షేర్ చేస్తే కొంతమందికైనా యూజ్ అవుతుంది.